మీరు కానీ ఊటీ వస్తే చూడవలసిన ప్రదేశాలు. రోజ్ గార్డెన్కి అయితే ఇక్కడ నుంచి 75 రూపీస్ అయితే ఉంది పర్ టికెట్. ఇది రోజ్ గార్డెన్, ఏమీ లేదు చూడాల్సినంత పెద్ద విషయం అయితే లేదు. 75 రూపీస్ అంట అడల్ట్స్కి అయితే, ఏం లేదు ఇందులో. రోజ్ గార్డెన్లోకి అయితే లోపలికి వెళ్ళట్లేదు, 75 రూపీస్ చెప్తాడు, ఏం లేదు అంతగానో చూడడానికి కూడా. సో ఇక్కడ నుంచి అయితే స్కిప్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇదే రోజ్ గార్డెన్, దీని టికెట్ అయితే ఇక్కడ తీసుకోవాలి. ప్రజెంట్ సీజన్ కాదు కాబట్టి ఫ్లవర్స్ అయితే లేవని అయితే చెప్తారు. తీసుకున్న టూరిస్ట్ బస్ ఇది, పర్సన్కి వచ్చేసి 350 రూపీస్ అయితే గైడ్కి అయితే ఛార్జ్ చేస్తారట వీళ్ళు. చూసినాము లోకల్ అయితే ఇక్కడైతే అంత కనిపించలేదు. నిన్న తిరిగింది కూనూరు ట్రిప్ మస్తు అనిపించింది. మీరు కానీ ఊటీ వస్తే మాత్రం కూనూరులో దిగేసి సపరేట్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోకండి, డైరెక్ట్గా ఊటీ వచ్చేయండి. ఊటీ తర్వాత నుంచి కూనూరుకి, ఇక్కడ కూనూరు టు ఊటీ రెండు కలిపేసి ఒకటే ట్రిప్ ఉంటుంది, మస్తు ఉన్నది. అదైతే మంచిగా ప్యాకేజ్ 300 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. కూనూరులో దిగి ఆటోస్ ఎక్కి వెళ్తే మాత్రం కాస్ట్ కొంచెం ఎక్కువైతే ఉంటుంది, 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆటోకి. ఇదైతే షేరింగ్ కాబట్టి 6 కల్లా కంప్లీట్ అయిపోద్దని అయితే చెప్పారు. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దీంట్లో అయితే, అది మీకు కొంచెం అయితే లాస్ అయిపోతారు. वही पिक्चर में लास्ट क्लाइमेक्स सीन में हीरो मीट करेगा पाकिस्तान बार्डर में कैश भी दिख रहे हैं ना. अब ये इंडिया बार्डर है, आगे जाएंगे पाकिस्तान बर्गस है. ये आदिवासी का नाम है तोड़स. उनका मैरिज फंक्शन, शादी का फंक्शन, उनका ऐसा वाला कपड़ा है, ऐसा वाला ड्रेस. ఇప్పుడు వచ్చేసి పైన్ ఫారెస్ట్ కాడికి వచ్చాము. పైన్ ఫారెస్ట్ ఇది పైన్ ట్రీస్ ఉంటాయి మొత్తం. ఈ దీంతో అయితే మనకి అగ్గిపుల్లలు, మ్యాచ్ బాక్సెస్ ఇవి అయితే తయారు చేస్తారు. సో వీటితోటే తయారు చేసేది అగ్గిపుల్లలు కానీ పైన్ ట్రీస్ చాలా ఎత్తుగా ఎదుగుతాయి. లోపలికి పోయి అయితే చూద్దాం. ఇక్కడైతే పైన్ ఫారెస్ట్కి ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలా, పెద్దలకైతే 40 అంట. ఇవి పైన్ ట్రీస్, పైన్ ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చేసినాము. లోపలికి ఇక్కడే ఉన్నాయి. రివర్ కాడికి అయితే వచ్చారు. రివర్ చూసారు కదా, బాగుంది. బట్ ఏంటంటే మురుగులు ఉన్నాయనుకుంటా, వాటర్ కూడా. ఫైనల్గా అయితే 9th మైల్ వ్యూ పాయింట్ కాడికైతే వచ్చేసినాం. చూసారు కదా ముందు మొత్తం రోడ్డింగ్ ఇట్లా గుట్ట మీద ఇట్లా చేసిర్రు, అదే 9th మైల్ వ్యూ పాయింట్. బట్ ఏంటంటే ఇటు సైడ్ మనం రావటం మాత్రం వేస్ట్ నాకు తెలిసి అయితే, మనీ బొక్క, టైం బొక్క. మీరు ఎప్పుడైనా ఊటీ వస్తే మాత్రం కూనూరు ట్రిప్, ఊటీ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోనండి, మస్తు ఉంటుంది. ఇదైతే లొకేషన్ పైకి అయితే వెళ్ళాలి, అక్కడ దాకా ఇప్పుడు నడుచుకుంటూ దోలు తీరిపోద్ది నాకు తెలిసి. ఫైనల్గా అయితే తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాక్డౌన్స్ న్యాచురల్ ట్రైల్స్ కాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడికి లోపలికి వెళ్ళి అయితే చూపిద్దాం. ఇది 9th మైల్ స్ట్రీట్ అని కూడా అంటారు. ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయంట. పైకి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను రండి. దీనికైతే లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ తీసుకోవాలి. అడల్ట్స్కి వచ్చేసి 40 రూపీస్ అని పెట్టిండు టికెట్. అక్కడైతే టికెట్ ఇస్తారు. ఇదే వెల్కమ్. అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది, ఇక్కడ టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి పైకి.
100 ఇచ్చాము, ఈచ్ వన్ అయితే 40 రూపీస్. ఇంద్రనాయన తుమ్మి అంటే పైకి వెలువల పైకి పోతామేమన్నా బుడుక్కుందాం మిండి పుడ్డోడు. వెళ్దాం. నైన్త్ మేల్ వ్యూస్ ఇక్కడ నుంచి స్ట్రీట్ ఇది అంతా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవాలి. ఇదంతా జస్ట్ తయారు చేసింది కొండ మీదకి టికెట్ కోసం. పైన ఏముంటుందో అయితే చూపిద్దాం మీకైతే. పైకి వెళ్ళేసి వెళ్దాం పదండి. డ్రోన్ షాట్స్ అయితే తీయడానికి చాలా ప్రయత్నించాను, బట్ ఇది హై ఆటిట్యూడ్లో ఉంది కాబట్టి 7500 హైట్లో ఉంది ఆటిట్యూడ్. దాదాపు 2500 మీటర్స్ హైట్ ఇది. సో అందువల్ల అయితే మన డ్రోన్ అయితే పనిచేయట్లేదు హై ఆటిట్యూడ్లో. ఓ ట్రైన్ కొలాప్సడే. సో చుట్టూ లొకేషన్స్ అయితే ఇలా ఉన్నాయి, మామూలుగా లేదు ఇక్కడ లొకేషన్స్ చూడటానికి. బట్ ఏంటంటే టికెట్స్ ప్రతి ఒక్కదానికి ఇక్కడ. ఓ జూనియర్ ట్రైన్స్. ఇక్కడైతే ఒక కన్నడ బ్యాచ్ అయితే పరిచయం అయ్యారు. వీళ్ళు చూశారు కదా, మంచిగా అందరు పిల్లలు మంచి ట్రైన్ లాగా క్రియేట్ చేసి వెళ్ళిపోతున్నారు చిక్కు 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 అనుకుంటూ. నాకు ఇలా చూస్తే మా ఫ్రెండ్స్ అంతా బ్యాచ్ వస్తే ఇలా చేయాలని ఉంటుంది, బట్ మా వాళ్ళు ఎవడు రాడు. నేను ఒక్కడనే తిరగా లేట్ అయినా సరే. ఈ ట్రైన్ చాలా దూరం పోతుంది, బాగా మధ్యలోనే కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ కూడా అక్కడ రింగా రోజెస్ అయితే జరుగుతుంది. క్యా హువా? ఇది చాలా హైట్లో ఉండటం వల్ల అయితే గాలి అయితే ఆడట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఆయాసం బాగా వస్తుంది, నడవాలన్నా కూడా అసలు మామూలుగా అయితే ఇబ్బంది పడట్లేదు. చూసారు కదా, అందరు ఇక్కడ దాకా వచ్చి అయితే వెనక్కి కిందకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎలాగలా అయితే పైకి అయితే వచ్చేసారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే కింద ఆగిపోయారు. నేను వీడియో కోసం అని అయితే పై దాకా అయితే నడుచుకుంటూ వచ్చాను. పైకి వచ్చిన తర్వాత ఇటు సైడ్ ఇంకో కొండలాగా ఉన్నది, చెట్లు ఉన్నాయి. మామూలుగా అయితే లేదు ఇక్కడైతే సీనరీ మంచి. ఇక్కడ చాలా సినిమాస్ కూడా షూటింగ్ అయితే ఇక్కడ చేశారంట. ఇక్కడ దాదాపు ఎక్కువ పాకిస్తాన్ ఇండియా బోర్డర్ సినిమాలు అయితే చాలా మంది ఇక్కడైతే తీస్తారంటున్నారు. సో ఇది పాకిస్తాన్, అది ఇండియా బోర్డర్ అని. సో కిందకైతే చూసారు కదా, అదిగో మనం వచ్చిన రోడ్ అయితే చూసారు ఎంత కిందకైతే ఉన్నదో. చాలా దూరం అయితే ఉంది. మనం నడుచుకుంటూ కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఎక్కేటప్పుడు కష్టం కానీ దిగేటప్పుడు అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెష్ క్యారెట్ అయితే తీసుకున్నా. చూసారు కదా, ఇంకా ఆకులు కూడా ఎలా ఉన్నాయి. 50 రూపీస్ అయితే ఇవి ఛార్జ్ చేసిర్రు. బాగుంది, భలేగా ఉన్నాయి ఫ్రెష్గా. చూద్దాం టేస్ట్ అయితే. వీడు దారిలో సగం ప్లేసెస్ అయితే కవర్ చేసిండు. ఇక చూపిస్తాను డ్యామ్ అయితే. ఇండియాను పాకిస్తాన్ బోర్డర్ లాగా అయితే ఆ డ్యామ్ అనేది చూపించారు అనేది చెప్తున్నారు వీళ్ళైతే. పైకరా బోటింగ్ పాయింట్ కాడికి అయితే వచ్చేసాము. చూసారు కదా ఎట్టుందో. సో వాటర్ అయితే భలేగా అయితే గ్రీన్ కలర్లో కనిపిస్తున్నది. సెల్ఫీ ఆన్ వాటర్, ఇట్స్ హార్డ్ టు కీప్ యువర్ బ్యాలెన్స్. సెల్ఫీ ఈజ్ ప్రొహిబిటెడ్ వైల్ ఆన్ బోటింగ్. బోటింగ్ చేసేటప్పుడు సెల్ఫీ దిగితే మాత్రం వస్తామే అంట. సో అందువల్ల అట్ట ఏముండదు, మనం ఇట్లాంటివి చాలా చేసినాం కాబట్టి. సో రిస్క్ అయితే ఉంటుంది కొంచెం, తప్పదు. కానీ అందరూ మాత్రం రిస్క్ చేయకండి అలాగా. సో పైకరా బోటింగ్ కాడికి అయితే వచ్చేసినాము. మొత్తం అయితే 10 పర్సన్స్కి వచ్చేసి 1350 రూపీస్. జిఎస్టీ 205 రూపాయలు అయితే పడుతుంది. సో బోటింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. 10 మెంబర్స్ తీసుకుంటే మాత్రం ఒక్కొక్కరికి 135 రూపీస్ అయితే ఛార్జ్ పడుతుంది. బోటింగ్కి అయితే టికెట్ తీసేసుకున్నాం. 10 మెంబర్స్ కలిసి ఉంటే మాత్రం తక్కువ అయితే కాస్ట్ పడుతుంది. సో ఇద్దరే వచ్చి మాత్రం జెట్ స్కై వీటికి అయితే ఉన్నది, కానీ ఎక్కువ కాస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే బోటింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో జబ్బని తీసుకుని వెళ్ళిపోతున్నారు. 20 మినిట్స్ అయితే టైం అంట. సో ఇక్కడ టికెట్ చూపిస్తే మనకు బోట్ అయితే చూపిస్తారు. సో అక్కడికి వెళ్ళేసి మనం బోటింగ్ అయితే చేసేస్తాము. 309 బోట్ గట్టిగా ఊగుతుంది. మనమైతే కొంచెం దూల కదా, మన బోట్ స్టార్ట్ అయ్యే లోపల ఇక్కడికి వచ్చేసి హ్యాండిల్ కాడ అయితే కూర్చొని దీన్ని అటు ఇటు తిప్పుదామనేది చూస్తున్నాము. ఇదైతే వాడు ఓనర్ అయితే లేడు, ఇంకా ఓనర్ చూస్తే మాత్రం నా పని గొల్ల చేస్తాడు వాడైతే ఇంకా. సో ముందుకు వచ్చి అట్టది ఈ వీడియో ఇట్టది అని అయితే పాపం తీసేటోడికి సావనుకి నేనైతే. సో లోపలైతే టీంలో బోటింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తం వచ్చి 20 మినిట్స్ అయితే తీసుకెళ్తారంటే కవర్ చేస్తాడు 20 మినిట్స్లో మొత్తం. చూసారు కదా మా 10 మెంబర్స్ బ్యాచ్ ఇది. ఒక్కొక్కరికి 135 రూపీస్ టీం ఉంటే మాత్రం, లేకపోతే
పైకరా బోటింగ్ అయిపోకుండా పక్కనే ఉన్న పైకరా వాటర్ ఫాల్స్ కాడికి అయితే వచ్చేసినాము ఫైనల్లీ. సో ఇక్కడ టికెట్స్ అయితే ఉన్నాయి, చూద్దాం ఎంత ఉంది అనేది అయితే. పైకరా వాటర్ ఫాల్స్కి అయితే ఈచ్ వన్ అయితే 40 రూపీస్. ఇక్కడ నుంచి దాదాపు అయితే మన మెయిన్ రోడ్ కాడ నుంచి అయితే ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో నడుచుకుంటూ అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాము. వీళ్ళు ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పర్ పర్సన్కి అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్క చోట కాడ కాస్ట్ అయితే ఉంటుంది టికెట్స్, ఈచ్ వన్ 40 ఇలా చాలా కాస్ట్ అయితే అవుతున్నాయి. మీరు కూడా వస్తే మాత్రం ఇక్కడ అన్ని షూటింగ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా వస్తే మాత్రం ఈ ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు. మీరు మంచిగా పెళ్ళైన కొత్త బ్యాచ్ వస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు. బట్ మనం ఏంటంటే ట్రావెలర్ కాబట్టి మనకు అంతగా అనిపించట్లేదు. బాయ్ బోలో బాయ్. సో ఇంక ఇక్కడ నుంచి చాలా కిలోమీటర్స్ కూడా ఉంది కిందికి, ఇంకా ముందుకి వెళ్తూనే ఉండాలి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి అయితే సౌండ్ అయితే వస్తుంది, విన్నారు కదా. బట్ ఏంటంటే వాటర్ ఉన్నాయా లేదా అనేది అయితే అరకులో ఉన్నట్టున్నది మొత్తం ఇక్కడైతే. బట్ ఏంటంటే అరకులో చాపరాయి ఉంటుంది కదా, అది అంతా క్లైంబింగ్ ఉన్నది. ఇదైతే ఈ రేగు పచ్చడి చిన్నప్పుడు అయితే తిన్నా, చూశారు కదా. ఇది కొన్న ఒక ప్యాకెట్ 3 రూపాయలు అంట. చూద్దాం ఇది టేస్ట్. దీంట్లో చిన్నప్పుడు డైరెక్ట్గా నోట్లో పెట్టుకున్నట్టు కొరికేసి తినేసేటోళ్ళం. సేమ్ చిన్నప్పుడు టేస్టే ఉంది. కపుల్స్ వస్తే ఎంజాయ్ చేయొచ్చు, మా నాలా సింగిల్ వస్తే ఏం లేదు. జస్ట్ లైక్ ఏ వాటర్, నాట్ వాటర్ ఫాల్స్. అండర్స్టాండ్? మీకు తెలుసో లేదో, ఇక్కడికి వచ్చి దెబ్బడిపోతారు. వాడు ఫోటోలు ఎట్టొచ్చినట్టు చూపించిండు, ఏడేం లేదు. అక్కడ నుంచి వాటర్ ఎట్ట పోతా ఉన్నాయి, అంత పోతున్నాయి అంతే. నువ్వు అటు తిప్పినా కెమెరా తిరగదు, అది నాకు లాక్ అయి ఉన్నది. నేను ఎటు తిరిగితే అటు తిరిగిద్ది, నువ్వు తిప్పక్కర్లే, అదే తిరుగుద్ది. అది దట్స్ ఇట్. వాటర్ అనేది మంచిగా ఉంటాయి అనుకున్నా, దిగుదాం అనుకున్నా కూడా, వాటర్ ఫాల్స్ అయితే దిగుదాం అనుకున్నా నేను. బట్ ఏంటంటే బిస్కెట్ చేసిండు, ఇది ఒకటి తినుకుంటుంటే 3 రూపాయలకి. ఇది ఒక్కటి నాకు మంచిగా అనిపించింది ఈ ట్రిప్లో. మా వీడియోగ్రాఫర్ అయితే అలసిపోయారు, కానీ అన్నీ చూసి వావ్ అంటున్నారు. స్లిక్ లైక్ వావ్ వావ్ బోలో వావ్. బట్ ఇక్కడైతే ఏం లేదు వావ్ అనేలాగా. కానీ నడుచుకుంటూ పోతే మాత్రం అప్పుడు అంటారేమో వావ్ అని. హే అక్కడ ఉన్నాయప్ప వాటర్ ఫాల్స్, ముందుకు పోదాంపా. అంత అయితే అనిపించలేదు ముందు. అక్కడైతే చూడండి, అక్కడైతే కొంచెం డౌన్ ఉన్నది అనిపిస్తుంది. అక్కడ బాగుంటుందో లేదో చూసి అయితే మీకు చూపిస్తా. చూస్తూనే ఉండండి, నా కళ్ళతో చూపిస్తాను ఈ ప్రపంచాన్ని. ఇది చూడటానికి చెవులో గువ్వులు ఉన్నట్టు. మీకు కావాలా కెమెరామ్యాన్ గారు? ఇక్కడ నుంచి బాగుంది లొకేషన్ అయితే. ఇటు చూపియండి, ఇట్లా చూపియండి మేడం, సారీ సార్. చూసారు కదా ఎట్లుందో. ఇక్కడ నుంచి లొకేషన్ బాగుంది చూడటానికి. అటు చూడండి మీరు, కెమెరా బాగుంది మొత్తం అయితే. అక్కడైతే మనకు అంత కనిపించలే వాటర్ ఫాల్స్, ఇక్కడ నుంచి మస్తు క్లియర్గా కనిపిస్తూనే బాగుంది. అందుకే ఏదైనా చూడకుండా ముందే డిసైడ్ అవ్వకూడదు అనేది అంటారు. కెమెరామెన్ చిన్నగా నవ్వుకుంటారు మైండ్లో. పైకరా వాటర్ ఫాల్స్ నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీ కాడికి అయితే వచ్చాము. లోపలికి అయితే ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయి, ఏమేమి తయారు ఇక్కడైతే ఉన్నాయి అనేది లోపలికి అయితే చూద్దాము. ఇక్కడ చాక్లెట్స్ అనేది చాలా ఫేమస్. ఊటీ వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ చాక్లెట్స్ అయితే తినేసి కొనేసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. అంతేకాకుండా ఇక్కడ చాక్లెట్ వైన్ కానీ, చాక్లెట్ సిరప్స్ కానీ ఇక్కడే తయారవుతాయి, మేడ్ ఇన్ ఊటీ. అంతేకాకుండా ఇక్కడ చాక్లెట్ కునాఫా చాక్లెట్ అనేది చాలా ఫేమస్. ఇదే కునాఫా చాక్లెట్, ఇదైతే 250 రూపీస్ అయితే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. చూపిస్తారు కదా బ్యాక్గ్రౌండ్ అయితే ఒక ఆంటీ అట్టే చూస్తా ఉన్నది, ఏంది వీడియో ఎట్ట మాట్లాడుతాడు అనేది. అదే చాక్లెట్ మిషన్ అయితే అక్కడ అందులో నుంచి అయితే చాక్లెట్స్ అయితే తయారు చేస్తారనేది ఇక్కడ సింబాలిక్ గా అయితే ఇక్కడ పెట్టారు. సో లోకల్ లోనే చాక్లెట్ అయితే తయారు అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ కి అయితే మనకి చాక్లెట్ దొరుకుతుంది. ఊటీ బస్ స్టాండ్, మనం ఇక్కడ నుంచి అయితే కోయంబత్తూర్ వెళ్ళిపోవాలా. ఇక్కడ అన్ని రకాల బస్సెస్ అయితే ఉంటాయి. మనకి బెంగళూరుకు కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఉంది. స్లీప్ లైక్ ఏ బేబీ అండ్
గూడలూరు, బెంగళూరు, కోటగిరి, కూనూరు, మెట్టుపాలెం, తిరుప్పూరు అన్ని రకాల బస్సులు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బస్సు బెంగళూరు అయితే వెళ్తుంది. మన బస్సు ముందుకుంది కోయంబత్తూరు. ఈ బస్సు ఎక్కితే మనం వెళ్ళిపోదాం. ఓ డైరెక్ట్ కానేకో కోయంబత్తూర్ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అయిపోతుంది.